ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చిరపరిచితుడైన హైపర్ ఆది ఓ ఇంటివాడయ్యాడు. కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారంలో మునిగి ఉన్న ఆది ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి తమ ప్రేమను ఇరు వర్గాలకు చెందిన పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. సన్నిహిత మిత్రుల మినహా అతిథులు ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి అదే కారణమని తెలుస్తుంది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆది చాన్నాళ్లుగా సినిమా, టీవీ రంగంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టీవీలో జబర్దస్త్ కార్యక్రమం మొదలైన తర్వాత ఆదికి హఠాత్తుగా గుర్తింపు వచ్చింది. జబర్దస్త్లో ఆది వేసే పంచులు, అతనికి బుల్లితెర నవ్వులు నటుడిగా మంచి గుర్తింపిచ్చాయి. ఆది బుల్లితెర కార్యక్రమాలు, కామెడీ షోలతోని క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఆది పీకల్లోతు ప్రేమలో పడినట్లుగా తెలుస్తుంది. ఆది ప్రేమించిన అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇరు వర్గాల పెద్దలు మాత్రం అంగీకరించలేదు. దాంతో కనీసం జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు తన టీంలోని సహనటులకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లుగా అనుకుంటున్నారు. త్వరలోని టీవీ రంగంలోని ప్రముఖులకు, సహనటులకు ఆది రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఎవరమ్మా? మైకల్. మదన్. కామరాజు. ఏం చేస్తుంటావు? నేను మీ ఫేవరెట్ ఆర్జే తోప్పుగాడు మైక్. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. గాలికి తిరుగుతా, దమ్ము మందు కొడతా, వచ్చిపోయే అమ్మాయిలకి బీట్లేసే బేవార్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు కదా.